ప్రస్తుతం సూపర్ ఎల్నినో ప్రభావం ఉన్నట్టుగా ప్రభుత్వం చెబుతూ ఉంది. అసలు సూపర్ ఎల్నినో అంటే ఏంటి, అసలు వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితి వస్తుంది, రైతులకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది పినపాక ఏవో వెంకటేశ్వర గారితో మనం ఉన్నాం, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, సూపర్ ఎల్నినో అంటే ఏంటి సార్? నమస్కారం అండి. అయితే మనకి శాస్త్రవేత్తలు వివరించిన ప్రకారము ఈ ఎల్నినో అనేది సముద్ర ఉష్ణోగ్రతలు మరియు భూమిపైన ఉష్ణోగ్రతల యొక్క వ్యత్యాసము, సో వీటిని తెలియజేస్తూ ఉండేటువంటిది ఈ యొక్క ఎల్నినో అనేటువంటి పదాన్ని సైంటిస్టులు మనకు తెలియజేయడం జరిగింది. ఈ ఉష్ణోగ్రతల భేదం అనేది 10-15 సంవత్సరాల వేరియేషన్ తోటి ఒక సైకిల్ మారుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అయితే దీంట్లో ఈసారి సూపర్ ఎఫెక్ట్ అని చెప్పేసి డీప్ సీ నుంచి కూడా టెంపరేచర్ ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. సో అవన్నీ మనం నేరుగా చూసేవి కావు, కానీ ఈ ఉష్ణోగ్రతలు సమతుల్యత అంటే సముద్ర నీటి మట్టము వేడిగా ఉంది, భూమి వాతావరణము వేడిగా ఉంది. ఇలాంటి సమయంలో వర్షించే అవకాశం తక్కువ మేఘాలు. సో మేఘాలు వస్తాయి, కానీ ఏదో ఒక ప్రాంతంలో అతివృష్టిగా మారి వెళ్ళిపోతాయి. సో ఉన్న మేఘాలు వర్షపాతం తక్కువ ఉంటుంది. కాబట్టి అన్ఈవెన్ రెయిన్ఫాల్ అంటే సరాసరి వర్షపాతం అనేది ఉండదు. దీనిని చూసుకొని రైతులు ఎవరైతే మరి చెరువుల వద్ద వర్షం నీటి యొక్క అనుకూలతను చూసుకొని వరి సాగు చేసుకోవచ్చు. కానీ చెరువులో నీరు లేకుండా, మరి భూగర్భంలో నీటి లేకుండా బోర్లని మనం ఎక్కువగా వాడి మరి వారి పంట చివరి దాకా నీటి వసతి రాని పరిస్థితికి రైతులు వెళ్ళకూడదు. 10 ఎకరాలు ఉన్న కాడ ఒక 2 ఎకరాలకు వెళ్ళమంటున్నాం. బోర్లు ఉన్నా కూడా తగ్గించమని చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళ జీవనాధారం వ్యవసాయం కాబట్టి రైతులు మొత్తం 10 ఎకరాలకు 10 ఎకరాలు నాకు బోర్ ఉందని నాటేయకుండా కొద్దిగా తగ్గించుకొని ఇప్పటివరకు ఏదైతే ఉందో మనకి జూన్, జూలై, ఆగస్టు ఇది వర్షపాతము సుమారుగా మన యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 900 నుంచి 1200 వరకు రెయిన్ఫాల్ రావాలి. కానీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గర రెయిన్ఫాల్ లేదు. 30% డిఫిషిట్లో ఉంది. ఎక్కడ చెరువులు నిండలేదు. అవునవును, వర్షపాతం లేదు. కాబట్టి రాబో రోజులు తాగునీటికి ఎద్దడి కూడా ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు మేమేమంటే వర్షాధారము కాకుండా ఏదైతే మంచు ద్వారా పండే పంటలు ఉన్నాయో జొన్న, సజ్జ, రాగులు మరియు అపరాలు, కంది ఇలాంటి వాటికి వెళ్ళి కొంచెం కొద్ది మొత్తంలో దిగుబడితోటి పశుగ్రాసానికి కొంత రైతులు వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము. ఏదైతే నార్లు ఉన్నాయో వాటిని కూడా నాటు వేయకుండా ఆగమని చెప్తున్నాం. ఎందుకంటే ఖర్చు పెట్టి తర్వాత బాధపడకూడదు కాబట్టి. ఇప్పుడు విత్తనాలు మీరు అన్నట్టుగా వరి విత్తనాలు ఇచ్చారు సార్ సబ్సిడీ మీద మీరు అన్ని చోట్ల. అలాగే వీళ్ళకి రేపు కందులు కానీ రాగులు కానీ మీరు అన్నట్టుగా ఇచ్చే అవకాశం ఉందా సార్? ఇండియన్స్ పంపించామండి. కంది, మినుములు, పెసలు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రైవేట్ మార్కెట్లో ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళే కూడా తెప్పించి ఉంచాము. మనం సబ్సిడీ ద్వారా చేశాము. ఈ 31 లోపల మేము ఏదైతే ఉందో పెసల్లో, మినుములకు ప్లాన్ చేసే అవకాశం ఉంది. కందులు కొన్ని వస్తున్నాయి, అవి ఈ 2 డేస్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వాటికి కూడా యూరియా అవసరం ఉంటుందా సార్? యూరియా అనేది రైతులకు ఏదైతే ఉందో పట్ట భూమి ప్రకారము యూరియాని మేము ఇస్తున్నాము. ఈ పల్స్ క్రాప్లకు ఏదైతే ఉందో వాటిని ఇనిషియల్ డోసుగా ఎకరానికి 10 నుంచి 15 కేజీల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఎకరానికి ఏదైతే ఉందో కంది, పెసర, మినుము వీటికి 10 నుంచి 15 కేజీలు సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, సూపర్ ఎల్నినో ప్రభావం ఉండటం వల్ల వరి సాగు తగ్గించాలని, ఎందుకంటే తర్వాత రైతులు పెట్టుబడి పెట్టి ఆర్థిక భారం పొందవద్దు అన్న ఉద్దేశంతో కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని రైతులు కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.